ధనుష్ ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ 'కుబేరా'. అయితే ఈ 'కుబేరా' మూవీకి ముందు ధనుష్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'రయాన్'. ఈ 'రయాన్' మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'రయాన్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీతో మన ముందుకు వస్తున్నారు ధనుష్ గారు. చూడాలి ఈ 'కుబేరా' మూవీతో ధనుష్ గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. 'కుబేరా' మూవీని డైరెక్ట్ చేస్తుంది శేఖర్ కమల. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది సునీల్ నారంగ్ ఇంకా పుష్కర్ రామ్మోహన్ రావు. అలానే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది ధనుష్, రష్మిక మందన, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. 'కుబేరా' మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రష్మిక మందన గారు. అయితే రష్మిక మందన గారు ఈ 'కుబేరా' మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ 'యానిమల్'. ఈ 'యానిమల్' మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్కి దగ్గర వస్తుంది. అయితే ఈ 'యానిమల్' మూవీ కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది. అయితే ఈ 'యానిమల్' మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ 'కుబేరా' మూవీతో మన ముందుకు వస్తున్నారు రష్మిక మందన గారు. చూడాలి రష్మిక మందన గారికి ఈ 'కుబేరా' మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ 'కుబేరా' మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య 'కుబేరా' మూవీ టీం 3 చిన్న చిన్న టీజర్స్ని విడుదల చేసింది. అవి మంచి హిట్ అయ్యాయి. ఇంకా ఈ 'కుబేరా' మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ఈ 'కుబేరా' మూవీని 2025లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది. అలానే ఈ 'కుబేరా' మూవీతో రష్మిక మందనకి అలానే ధనుష్కి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ 'కుబేరా' మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.